అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. చూస్తూనే మనం తిరుప్పావైలోని 13వ పాసురంలోకి వచ్చేసాం. ఈ వ్రతంలోని చేరడానికని 7 గోపికలను మేలుకొలిపారు. ఇక 8వ గోపికను ఇప్పుడు మేల్కొల్పుతున్నారు. ఈవిడ ఎంతో అందమైన నేత్ర సౌందర్య సౌభాగ్యం కలిగినటువంటి గోపిక. ఇక ఈరోజు పాసురం చూద్దాం. పుళ్ళిన్వాయ్ కీండానై పొల్లా పరక్కనై கிள்ளிக்கழுந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கழும்புக்கார் வெள்ளி எழுந்து வியாழ முறங்கித்து புள்ளும் சிலும்பின காண் போதறிக் கண்ணினாய் குளிரக் குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవిరిందు కలందేలో రెంబావాయ్. నిన్న మనకి 12వ పాసురంలోని శ్రీకృష్ణుడి మీద అలకతోటి ఉన్నటువంటి గోపిక ఉంది కదా, అందుకని మనం శ్రీకృష్ణుని నామం వద్దులే రాముని నామం పాడదాము అని చెప్పి ఆండాళ్ళ తల్లి చెప్తుంది కదా, దానికి కంటిన్యూషన్గా ఈరోజు పాసురం. ఏంటి, కొంతమంది ఏంటంటే వద్దు మనకి శ్రీకృష్ణుడు అందరినీ ఏడిపించాడు కాబట్టి మనం రాముని పాసురం పాడదామని, మరికొందరు లేదు కృష్ణుడు ఇక్కడ మనం ఉన్నది కృష్ణుడి దగ్గర నందగోపంలోని కాబట్టి మనము కృష్ణుడిదే పాడదాము అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఇలాగ వీళ్ళు మేము అబ్బెబ్బే లేదు రాముడిది పాడదాం, అబ్బెబ్బే లేదు కృష్ణుడిది పాడదాం అని చెప్పి ఒక్కొక్క వర్గము దెబ్బలాడుకుంటున్నాయి. అప్పుడు అక్కడికి ఒక పెద్ద ఆవిడ వచ్చిందనమాట. వచ్చి ఆవిడ ఏం చెప్తోంది అంటే, అయ్యో రాముడు కృష్ణుడు ఒక్కరేనమ్మా, అందులోని ఏమీ తేడా లేదు. అసలు మీకు అందరికీ ఒక విషయం చెప్తాను. ఒకరోజు నేను యశోదమ్మ ఇంట్లోకి వెళ్తే అక్కడ ఆమె శ్రీకృష్ణునికి ఒక కథ చెప్తూ పడుకోబెడుతోంది. ఏమిటా కథ అంటే, అనగనగా రాముడు భార్య సీత వీళ్ళందరూ అడవిలో ఉంటుండగా రావణాసురుడేమో సీతను ఎత్తుకుపోయాడు అని యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి సౌమిత్రే ధనుహు అని అరిచేట. అంటే ఏంటి, ఓ లక్ష్మణ గబగబా విల్లు తీసుకునిరా రావణుని చంపాలి అని చెప్పాడట. అంటే ఏమిటి, కృష్ణుడు ఎందుకు అలా చెప్పాడు అంటే, కృష్ణుడే రాముడు కాబట్టి అప్పుడుండే అవతారాన్ని బట్టి రాముడిగా మారాడు, ఇప్పుడేమో మన కోసం అని చెప్పి కృష్ణుడిగా వచ్చాడు, అంతేకాని ఆయన వేరు ఈయన వేరు కాదమ్మా అని చెప్పి ఆ గోప బాలికలకు అందరికీ కూడా పెద్ద ఆవిడ సర్ది చెప్పింది. ఇంకా కలిసి కొట్టుగా ఇంకొక గోప బాలికను లేపడం ప్రారంభించారు వీళ్ళు. కృష్ణుడు జట్టి వాళ్ళేమో పుళ్ళిన్వాయ్ కీండానే అని అంటున్నారు. అంటే ఏంటి, ఒకనాడు కొంగవేషంలో ఉన్న ఒక బకాసు మూతిని చీల్చి ఎంత బలపరాక్రమాలతోటి మా శ్రీకృష్ణుడు ఆ బకాసురుడి మూర్తిని చీల్చి పారేసాడో తెలుసా అని అన్నారు. అనగానే వెంటనే రాముని జట్టు వారు ఏమంటున్నారు, పొల్లా అరక్కనై రావణాసురుడి తల ఉందే, రావణాసురుడు ఎవరు, దశకంఠుడు, అంటే 10 తలలు కలిగినటువంటి అటువంటి 10 తలల రావణాసురుడి తలలన్నిటినీ కూడా ఏదో ఒక చిక్కుడుకాయలు చిక్కినట్టుగా గిల్లినట్టుగా అలా గిల్లి పారేసాడు మా రాముడైతే అని అన్నారట వాళ్ళు. కిళ్ళి కళందానే కీర్తిం పాడిపోయి ఇలా స్వామి యొక్క కళ్యాణ గుణగణాలను పాడుకుంటూ వీళ్ళందరూ కూడా ఆ గోప బాలిక దగ్గరికి బయలుదేరారు. పిళ్ళైగల్ ఎల్లారం గోప బాలికలందరూ కూడా పావై కళంపుక్కార్ వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్ళారు. అప్పుడు లోపల గోప బాలికతోటి వీళ్ళందరూ కూడా, అమ్మా రా అందరం కూడా తొందరపడుతున్నాము, ఇంకా తెల్లవారు లేదు అన్నట్లుంది, నువ్వు అలా అనుకుంటున్నావేమో, తెల్లవారు లేదు అనడానికి అనుకుంటున్నావేమో, అసలు వెళ్ళి ఎరుందు శుక్రోదయం అయ్యింది, వియ్యారం బృహస్పతి ఉరంగిత్తు అస్తమిస్తోంది అని గుర్తులు చెప్పారు. అంటే ఏమిటి, మనకి పొద్దున్నే ఒక 5 గంటలప్పుడు చూడండి మిగిలిన నక్షత్రాల కంటే కూడా చంద్రుడికి దగ్గరగా ఒక నక్షత్రం బాగా మెరుస్తూ ఉంటుంది. కార్తీక మాసంలో అయితే కృత్తికా నక్షత్రం అంటాము, కానీ అది శుక్రగ్రహం అన్నమాట. ఆ శుక్రగ్రహము బాగా మెరుస్తూ ఉంటుంది. రాత్రిపూట మిగిలిన అన్ని నక్షత్రాలు కనబడతాయి, రాత్రిపూట బృహస్పతి బాగా మెరుస్తూ ఉంటుందన్నమాట. అందుకని బృహస్పతి అస్తమించింది, శుక్రోదయం అయ్యింది, మనం ఇంకా భగవంతుడిని చేరలేకపోయాం. అంటే ఏంటి, మనలోని ఉండే వ్యతిరేక భావనలు అంటే ఏమిటి, చెడు భావనలు, అనేక రకాలైనటువంటి చెడు భావనలు, ఒకళ్ళ మీద కోపం, ఒకళ్ళ మీద అసూయ, ఒకళ్ళ మీద ఇంకేదో భావం ఉండడము, ఇవన్నీ కూడా మనలో ఉన్న వ్యతిరేక భావాలు. ఇవన్నీ కూడా భగవంతుని ఆరాధనకు అవరోధంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ భావాలన్నీ కూడా అస్తమించి ప్రేమ భావనలు ఉదయిస్తున్నాయి. అందుకని భగవంతుణ్ణి చేరడానికి ఇదే సరియైన సమయం అని చెప్తున్నారు. పుళ్ళుం సిలంబిన కాన్ అంటే
పక్షులు ఉదయిస్తున్నాయి, పక్షులు మాట్లాడుతున్నాయి అని పుళ్ళుం శిలంబినక అని ఈ పదం మనకి 6వ పాసురంలో కూడా వస్తుంది. అమ్మ పక్షులు కిచకిచామని మాట్లాడుకుంటున్నాయి, పోదరిక్కణ్ణినాయ్ అని పిలిచింది ఆవిడ. ఈవిని ఎంత అందంగా పిలిచిందో చూడండి. తుమ్మిద వాలిన పద్మం ఎలా ఉంటుందో అటువంటి ఆ పద్మరేకుల వంటి కళ్ళు కలదానా అని పిలుస్తోంది. ఎవరైతే భగవంతుడిని గుర్తిస్తారో, భగవంతుడు ఉన్నాడు సర్వవ్యాపి అని చెప్పి గుర్తిస్తారో అటువంటి వాళ్ళని భగవంతుడు శిరస్సును ధరిస్తాడు. అందుకే ఆ లోపల ఉండే గోపబాలిక తను వెళ్ళడం ఏమిటి, కృష్ణుడే నా దగ్గరికి రాని అని చెప్పి పెద్దగా పట్టించుకోవటం లేదు. అందుకని ఇంకా ఈ ఆండాళ్ళ తల్లి ఏం చెప్తోంది, కుళ్ళ కుళిరా చల్ల చల్లటి నీటిలో కూడైందు నిండా మునిగి నీరాడాదే. మనందరం కూడా స్నానం చేయాలి కదా. ఎందుకు ఎలా చెప్పింది అనిసరంటే, శ్రీకృష్ణుడు ఎడబాటు ఏదైతే ఉందో అది ఒక విరహాగ్నిగా మనల్ని దహించి వేస్తోంది. ఆ విరహాగ్ని చల్లారాలి అనిసనంటే ఏం చెయ్యాలి, మనం అందరం కూడా చల్లటి నీళ్ళలోని స్నానం చెయ్యాలి. పళ్ళిక్కిడెత్తియో నువ్వు ఇంకా పడుకునే ఉన్నావా, పావాయ్ ముగ్ధత కలిగినదానా. ఎంతో ముగ్ధ అన్నమాట ఈవిడ. నీ నన్నాళాల్ సమయం అయిపోతోందమ్మా, కళ్ళం తవిరిందు కలందు. మాకు చెందాల్సిన నువ్వు, మాతో కలవాల్సిన నువ్వు మమ్మల్ని దూరం చేసుకోవద్దు, మాతో కలిసి నువ్వు కూడా రా. అందరం కలిసి వెళ్ళి మనం మార్గశిర స్నానం చేసి ఆ స్వామివారి యొక్క శ్రీవ్రతాన్ని, ధనుర్మాస వ్రతాన్ని చేద్దాం అంటూ అందరూ కూడా ఆ గోపబాలికను లేపి తమలోని చేర్చుకున్నారు. ఇక్కడ మొట్టమొదటిగా వీళ్ళు మొదలుపెట్టింది ఏమిటి, బకాసుర వధ. బకము అంటే ఏమిటండి, కొంగ. కొంగ అంటే దంభము. కొంగ దంభానికి ప్రతీక. అంటే కొంగ దంభము అంటే ఏంటంటే బయటకి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉండడం. పైకేమో పెద్ద ఏదో పూజలు చేసేసేటటువంటి వాళ్ళలాగా పెద్ద భక్తి తత్పరులుగా ఉంటారు, లోపల చూస్తే ఎలాగ ఉంటారని అంటే కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని ఉంటారనమాట లోపల. అలాంటి వాళ్ళని గురించి అనిసనని చెప్తున్నారు. అలాగా ఉండే భక్తులు మనకి వద్దు. మనం ఏంటంటే చక్కగా భక్తిభావంతో, పూర్తిగా భక్తిభావంతోటే ఉందాము అనిసని చెప్తున్నారు. ఎలా అయితే కొంగ దొంగ జపం చేసి ఎప్పుడు చేపను పట్టుకుందామా అన్నట్లుగా చూస్తుంది కదా, అలా కాకుండా మనము పూర్తిగా భక్తిభావంతో ఉందాము అని చెప్పి ఆ కొంగను ఉపమానంగా తీసుకుని మనం ఆ విధంగా ఉండకూడదు అనేటటువంటిది ఆండాళ్ తల్లి మనకి చెప్తోంది. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఆనంద రూపే నిజబోధ రూపే బ్రహ్మస్వరూపే శృతిమూర్తి రూపే శశాంక రూపే రమణీయ రూపే శ్రీరంగ రూపే రమతాం మనోమే. కావేరి తీరే కరుణావిలోలే మందారమూలే ధృతచారుకేలే దైత్యాంతకాలే అఖిలలోకలీలే శ్రీరంగలీలే రమతాం మనోమే. లక్ష్మీనివాసే జగతాం నివాసే హృత్పద్మవాసే రవిబింబవాసే కృపానివాసే గుణబృందవాసే శ్రీరంగవాసే రమతాం మనోమే. బ్రహ్మాదివంద్యే జగదేకవందే ముకుందవంద్యే సురనాథవంద్యే వ్యాసాదివంద్యే సనకాదివంద్యే శ్రీరంగవంద్యే రమతాం మనోమే.